రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసిన తర్వాత ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకునే ఎమ్మెల్సీ అభ్యర్థులను బలహీన వర్గాలకు కేటాయించడం శుభసూచకమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 5 స్థానాల్లో పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను ఎంపిక చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ ప్రోత్సాహంతో రాబోయే కాలంలో 42% రిజర్వేషన్లతో పాటు అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఎదగాలని కోరుతున్నానన్నారు. పేద విద్యార్థులు చదువుకునే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 11,000 కోట్లతో 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు శ్రీకారం చుట్టడం దేశ చరిత్రలో విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేటువంటి లిస్టు బలహీన వర్గాలందరికీ కూడా శుభసూచకంగా భావిస్తుంది. 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తా ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1,100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోని ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ మరొకసారి కట్టుబడి ఉంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు.